క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ త్రిత్వం తర్వాతి 16వ ఆదివారంలో మనం ప్రవేశించాం. ప్రార్థనతో ఆరాధన ప్రారంభం చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, నీ ఘనమైన నామమునకు వేలాది వందనాలు. ఈ ఆరాధనలో నీ వాక్యం ద్వారా విశ్వాసులను గద్దిస్తూ వారిని సరిచేస్తూ ఉన్న విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. అయ్యా, నువ్వు ఎంత గొప్ప దేవుడవో, నిజమైన దేవుడవో నాయనా. యోబు జీవితముల నుంచి మాకు పాఠాలను నేర్పిస్తూ ఉన్న దేవా, నీకు వందనాలు. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు అని సెలవిచ్చి ఉండగా, నీవు మమ్మలను గద్దిస్తూ ఉన్నప్పుడు మేము అసహనముతో విసుగక చెదరక నైనా నీకు లోబడే భక్తిని బ్రతుకును మాకు నేర్పించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గము నుండి ఆయన నిన్ను తప్పించును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలలో నుంచి మనం ధ్యానం చేద్దాం. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పాఠములలో ఉన్నటువంటి అంశము దేవుని గద్దింపు, విశ్వాసి తగ్గింపు. పాత నిబంధన పాఠములో భక్తుడు భగవంతుని యొక్క గద్దింపును కూడా స్వీకరించాలి. భక్తుడు భగవంతుని దగ్గర నుంచి ఊరికి కోరికలు, అవసరతలు అన్నీ అడగటం మాత్రమే కాకుండా దేవుని యొక్క గద్దింపును కూడా విశ్వాసి స్వీకరించాలి అని వాక్యం మనకు నేర్పిస్తుంది. పత్రిక పాఠంలో పౌలు మహాశయుడు హెబ్రీలకు నేర్పిస్తూ, మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకున్నట్లు చూచుకొనుడి అంటున్నాడు. అంటే ఈ హెబ్రీలు అనగా అబ్రహాము పిల్లలు. వీరికి చెప్పటమే కానీ వినటం తెలియదు, నేర్చుకోరు. అబ్రహాముకున్న గొప్ప లక్షణం ఏంటంటే, అబ్రహామా అని పిలువగా చిత్తము ప్రభువా అనేవాడు. ఆ తాత పేరు పెట్టుకున్నారు, ముత్తాత పేరు పెట్టుకున్నారు, కానీ ఈ హెబ్రీలుకున్న వచ్చిన జబ్బు ఏంటంటే, దేవుడు దైవజనుని ద్వారా గద్దిస్తూ ఉన్నప్పుడు, బుద్ధి చెబుతూ ఉన్నప్పుడు ఇది వినే బ్యాచ్ కాదు, విసిగించుకునే బ్యాచ్. కాబట్టి పౌలు అంటున్నాడు, అబ్బాయి, మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకూడదు, నేర్చుకోండి, బుద్ధి చెప్పనివ్వండి అని వారిని గద్దిస్తున్నాడు. హెబ్రీలను, అబ్రహాము పిల్లలను. ఇక సువార్త పాఠంలో ప్రియ దేవుని బిడ్డలారా, తగ్గింపు స్వభావముతో ఉన్న విశ్వాసిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు, నా యొద్దకు రండి. ఇది ఆహ్వానం. తర్వాత
నేను మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు. ఆదరణ. విశ్వాసి తగ్గింపు స్వభావంతో ఉంటే దేవుని దగ్గర నుంచి విశ్వాసికి వచ్చేటటువంటి ఫెసిలిటీస్, కంఫర్ట్ లైఫ్ ఎలాగుంటుందో దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. పిల్లలారా, తగ్గింపు స్వభావంతో నా యొద్దకు రండి ఆహ్వానిస్తూ ఉన్నాడు. 2, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు, అంటే ఆదరణ ఇస్తున్నాడు. 3వదిగా మీ మీద నా కాడి ఎత్తుకోండి అంటున్నాడు. ఆజ్ఞ, అది జీవో. దేవుని పిల్లలు దేవుని యొక్క కాడిని, అంటే సువార్త అనే కాడిని ప్రతి విశ్వాసి మోయాలి. క్రీస్తు సువార్తను బయటికి తేవాలి. నా కాడి మోయండి అంటున్నాడు, ఆజ్ఞ. 4వదిగా నా యొద్ద నేర్చుకొనుడి అంటున్నాడు, అది ఆశీర్వాదం. నేర్చుకోవాలి. 5వదిగా అప్పుడు మీ ప్రాణమునకు నెమ్మది, ఆనందం. కాబట్టి ఒక విశ్వాసి తగ్గింపు స్వభావముతో దేవుని దగ్గరికి వస్తే దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాలు ఎలాగుంటాయంటే, 1 ఆహ్వానం. మనకంటే పెద్దవారు, ఒక ఎమ్మెల్యే గారు మనల్ని పిలిస్తే ఉబ్బు తబ్బిపోయిపోతాం. 1000 మంది ఎమ్మెల్యేల కంటే గొప్ప యేసు యొక్క ఆహ్వానం. ప్రయాసపడి భారము మోసుకొని పోచున్న సమస్త జనులారా, కమన్ టు మీ, నా యొద్దకు రండి. ఇది ఎంత గొప్ప ఆహ్వానం అంటే, పరలోకములో ఉన్న దేవుడు భూలోకానికి దిగివచ్చి భూలోకములో ఉన్నటువంటి నిన్ను నన్ను తన రక్షణలోనికి, తన సేవలోనికి, విశ్వాసములోనికి, విధేయతలోనికి, పరలోకములోనికి పిలుస్తూ ఉన్నాడు. యాజ్ ఎ ఇన్విటేషన్. రండి పిలుస్తున్నాడు, ఆహ్వానం. 2వది, నేను మీకు విశ్రాంతి, ఆదరణ. మీ మీద నా కాడిని ఎత్తుకొని, ఆజ్ఞ. నా యొద్ద నేర్చుకొనుడి, ఆశీర్వాదం. అబ్బే నేను నేర్చుకోనండి, అన్ని చోట్ల నేర్చుకుంటారు. గుళ్ళోకి వచ్చి నేర్పించాలనుకుంటారు. ఎంత జబ్బండి నేటి విశ్వాసులకు. 5వదిగా అప్పుడు మీ ప్రాణమునకు నెమ్మది. చూసారా ఎంత దాన్ని ఏమంటే కండిషన్స్ బ్లెస్సింగ్స్ అంటారు. ఇవి కండిషనల్ బెయిల్ అంటారు. అలాగే ఇక్కడ కండిషనల్ బ్లెస్సింగ్స్ అన్నమాట. ఇవి ఊరికే ఆశీర్వాదాలు రావు. అయ్యగారు అంతా బాగుంటుంది కానీ నాకు ఆనందం ఉండట్లేదండి. ఇంట్లో ఉంటే ఒంట్లో లేదు, ఒంట్లో ఉంటే ఇంట్లో లేదు, ఇంట్లో ఉంటే వీధిలో లేదు, వీధిలో ఉంటే ఆఫీసులో లేదు, ఏం లేదు, అన్నీ ఉండే ఏం లేదు, ఆనందము దొరకటలేదు, ఆనందం పొందుకోవట్లేదు. పేరు మాత్రం ఆనందరావు, ఆనందమ్మ, బతుకులో ఆనందం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మన భక్తి వలన ప్రభువుకి ఆనందం వస్తే దేవుని దగ్గర నుంచి మన బ్రతుకులో మనకి ఆనందం వస్తుంది. అందుకనే దేవుడు అప్పుడు మీకు నెమ్మది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇక యోబు జీవితంలో నుంచి దేవుడు నేర్పిస్తున్న పాఠం, దేవుడు గద్దిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మానవుని జీవితంలో మనిషికి ఉండాలి. ఇక్కడ 6 బాధలు 7 బాధలు అన్నాడు. 7 బాధలలో దేవుడిని విడిపిస్తాడు. ఎంత గొప్ప ఆదరణ అండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనిషికి ఈ 7 బ్లెస్సింగ్స్ ఉండాలి. ఏంటంటే, 1 గద్దించే తండ్రి. ప్రియ దేవుని బిడ్డలారా, పెద్దోళ్ళు అంటారు కూర తాలింపు గుడ్డ జాడింపు అట.
కూర తాలింపు వేయకపోతే టేస్ట్ ఉండదు. గుడ్డ అంటే బట్టలు జాడించకపోతే మురికిపోదు, శుభ్రం ఉండదు. అలాగనే తండ్రి గద్దింపు, తల్లి లాలింపు. తల్లి లాలిస్తుంది, మంచిదే, కానీ తండ్రి గద్దించాలి. కాబట్టి మనకు ఎవరు ఉండాలి అంటే గద్దించే తండ్రి 1, 2 లాలించే అమ్మ, 3 ప్రేమించే భార్య, 4 ఆదరించే అన్న, 5 అభిమానించే చెల్లి, 6 ఆదుకునే స్నేహితులు. ఇవన్నీ ఉన్నా 7వది మనిషికి ఏముండాలంటే ఆశీర్వదించే దేవుడు మనకుండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మళ్ళీ చెప్తున్నాను, గద్దించే తండ్రి, లాలించే అమ్మ, ప్రేమించే భార్య, ఆదరించే అన్న, అభిమానించే చెల్లి, ఆదుకునే స్నేహితులు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే 7వదిగా మనిషికి ఏముండాలి అంటే ఆశీర్వదించే దేవుడు ఉండాలి. ఈ దేవుడు నీకు నాకు లేకపోతే నువ్వు బేదవాడివే. ప్రియ దేవుని బిడ్డలారా, పేదవాడు వేరు, బీదవాడు వేరు. తెలుగు భాష చాలా గొప్పది, అంతా తెలుసు అనుకుంటాం, తెలీదు. ప్రియ దేవుని బిడ్డలారా, పేదవాడు అంటే కూడు గూడు బట్ట తగినంతగా లేనివాడు. పేదవాడు అంటే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తినటానికి తిండి లేనోడు, ఉండటానికి ఇల్లు లేనోడు, కట్టుకోవటానికి బట్టలు తగినంతగా లేనివాడు పేదవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బీదవాడు అంటే ప్రేమ, ఆప్యాయతలు, ఆనందపు విలువలు తెలియనివాడు. ప్రేమించటం తెలియకపోతే నువ్వు బీదవాడివే. ఆప్యాయతగా పలకరించటం చేతకాకపోతే నువ్వు బీదవాడివే. ఆనందపు విలువలు తెలియకపోతే నీవు బీదవాడివే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. యోబు స్నేహితుని ద్వారా దేవుడు యోబుకు పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మనకు అర్థం కావాలంటే మొదటి అధ్యాయంలోనికి వెళదాం. ఈ యోబు అనేటటువంటిది ప్రియ దేవుని కావ్య గ్రంథం కనుక, పొయిట్రీ కనుక ఇక్కడ రాశారు. కానీ ఈ యోబు ఎప్పుడు జీవించాడు అని చరిత్ర ఆధారంగా మనం గమనించినట్లయితే ఆదికాండం 11వ అధ్యాయం 12వ అధ్యాయాల నడుమ అయి ఉండవచ్చు అని బైబిల్ పండితుల అభిప్రాయం. 11వ అధ్యాయం బాబెలు గోపురం, అప్పటి వరకు దాదాపు 2,500 సంవత్సరాల చరిత్ర. 12వ అధ్యాయం నుంచి అబ్రహాము చరిత్ర ప్రారంభమవుతుంది. అంటే అబ్రహాము దగ్గర నుంచి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనుష్యులతో మాట్లాడటం మొదలుపెట్టాడు. 11వ అధ్యాయం వరకు వ్యక్తులతో మాట్లాడినట్టుగా పెద్ద దాఖలాలు లేవు. ఏం జరిగినట్టు దేవుడు వ్రాయించాడు, కానీ భక్తులతో వ్యక్తులతో మాట్లాడినట్టు పెద్దగా లేదు. కానీ 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం నుంచి అబ్రామా అని పిలిచాడు, పలకరించాడు. అంటే దేవుడు మనుష్యులతో మాట్లాడటం మొదలుపెట్టాడు, వ్యక్తులతో. నిర్గమాకాండం వచ్చేసరికి సంఘముతో మాట్లాడటం ప్రారంభించాడు దేవుడు. అయితే ఈ యోబు గ్రంథము ఎప్పుడు జరిగింది అని అంటే
ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండం 11వ అధ్యాయానికి 12వ అధ్యాయానికి కూడా కొంత గ్యాప్ ఉంది. దాదాపుగా ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాల గ్యాప్ ఉండి ఉండవచ్చు. అయితే ఈ 100 సంవత్సరాల గ్యాప్లో యోబు జీవితం జరిగి ఉండి ఉండవచ్చు అని బైబిల్ పండితుల అభిప్రాయం. కాబట్టి మరి ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎక్కడ రాశారు, ఎలా రాశారు, ఎందుకు రాశారు అని గమనించినట్లయితే, దేవుడు మోషే చేత ఈ గ్రంథాన్ని రాయించాడు అంటారు. మిద్యాను అరణ్యములో, నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనములో, మోషే మిద్యాను అరణ్యములో తన మామ మందను మేపుచు అని ఉంటుంది అక్కడ. కాబట్టి మిద్యాను అరణ్యములో మోషే ఒంటరితనము, హీనదశ, కష్టాలు, కన్నీళ్లతో 40 సంవత్సరాలు గడిచింది. సెకండ్ పార్ట్ మోషే జీవితం. ఈ ఒంటరితనంగా ఉన్నప్పుడు దేవుడు మోషే చేత యోబు గ్రంథాన్ని వ్రాయించాడు అని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. ప్రియ దేవుని బిడ్డలారా, అసలు ఎందుకు యోబుకి ఇన్ని శ్రమలు వచ్చినాయి అని అంటే, ఇది మనకు అర్థం కావాలని అంటే, దేవుడు పరలోకములో దేవుని దూతలతో మీటింగ్ వేశాడు. క్యాబినెట్ సమావేశం, అసెంబ్లీ సమావేశం లాగా దేవుడు దేవుని దూతలతో మీటింగ్ వేశాడు. ఆ మీటింగ్కి అపవాది దుష్టుడు కూడా వచ్చి కూర్చున్నాడు. చూద్దాం 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చెను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవదూతలు దేవుని ఎదుట నుంచునే రోజు వచ్చినప్పుడు ఈ అపవాది కూడా వాళ్ళ చొక్కా పట్టుకున్నాడో, లేకపోతే వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడో, ఏళ్ళు పట్టుకున్నాడో, పట్టుకొని వచ్చేసాడు. అప్పుడు దేవుడు అడుగుతాడు, ఏమయ్యా నువ్వు ఎందుకు వచ్చావు, ఎట్టాగొచ్చావు అంటే, అయ్యా నేను పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిరుగుతూ ఏ పని బాట లేకుండా వచ్చాడు కూర్చున్నా. గుడిలోకి వచ్చే బ్యాచ్ కొంతమంది ఎట్టండి బ్యాచ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఈ అపవాది దేవుని దగ్గరికి ఆ మీటింగ్లోకి వస్తే, సర్లే భూలోకంలో ఎట్టుండారు ప్రజలు అనే సంభాషణ మాట్లాడుతూ, ఊజు దేశంలో యోబు అనేటటువంటి మనుష్యుడు, నా భక్తుడు, నా కుమారుడు, నా ప్రియుడు ఉన్నాడు, చూసావా ఎంత భక్తుడు అన్నాడు. ఈ అపవాది అన్నాడు, ఏం భక్తిలే, ఉండటానికి ఇచ్చావు, తినటానికి ఇచ్చావు, కట్టుకోవటానికి ఇచ్చావు, కడుక్కోవటానికి ఇచ్చావు, ఇవన్నీ తీసేయి, నువ్వన్నీ ఇచ్చావు కాబట్టి దేవా నీకు స్తోత్రం అంటున్నాడు, అవన్నీ తీసేయి, నువ్వు దుష్టుడు, దుర్మార్గుడివి అని చెప్పేసి అని తిడతాడు నిన్ను. అదేంటి అంతే అన్నాడు సాతాను. ఇప్పుడు దేవుడు సరే చూద్దాం అని దేవునికి సాతానికి మధ్య జరిగినటువంటి సంభాషణలో యోబు భక్తి, యోబు యొక్క విశ్వాసం, యోబు యొక్క విధేయత పరీక్షించటానికి యోబుకు ఈ శ్రమలు వచ్చినాయి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇంక అన్నీ పోయినాయి. పుట్టెడు దుఃఖంతో గంపెడు బూడిదలో కూర్చున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సంగతి ఆనోట ఈనోట తెలిసి ఈ యోబు స్నేహితులకి తెలిసింది. తెమానీయుడైన ఎలీఫజు 2వ అధ్యాయం 11వ వచనంలో, మహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు, ముగ్గురండి. ఎలీఫజు, బిల్దదు, జోఫరు, ముగ్గురు స్నేహితులు. వీళ్ళు ఎంత క్లోజ్ అండ్ నియరెస్ట్ డియరెస్ట్ ఫ్రెండ్స్ అంటే, ఒకే మంచం ఒకే కంచం, బ్యాచిలర్గా ఉన్నప్పుడు అలాంటి ఫ్రెండ్స్. సరే, తన స్నేహితుడు బాధలో ఉన్నప్పుడు చూడటానికి వచ్చారు, పలకరించటానికి వచ్చారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, 12వ వచనం, 2వ అధ్యాయం 12వ వచనం యోబు గ్రంథంలో, వారు వచ్చి దూరముగా నిలువబడి
కన్నులెత్తి చూసినప్పుడు అతనిని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశం తట్టు తల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. ఎలాంటి ఫ్రెండ్స్ అండి! అందుకని సామెతలు అంటాడు, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అని ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి అన్నీ ఉన్నప్పుడు వచ్చిన స్నేహితులు నిజమైన స్నేహితులు కాదు. మన కష్టాల్లో, కన్నీళ్ళలో, ఇరుకులో, ఇబ్బందిలో, వ్యాధిలో, బాధలో, బలహీనతలో ఉన్నప్పుడు వచ్చి పలకరించినటువంటి వాడే నిజమైన స్నేహితుడు. కాబట్టి యోబు స్నేహితులు బట్టలు చించుకొని ఆయన దీన స్థితిని చూసి, ఎలాగంటే బట్టలు లేకుండా ఏదో అండర్వేర్ వేసుకుని గోసిగుడ్డు కట్టుకొని బూడిదలో కూర్చొని శిలపంక పెట్టి గీక్కుంటా ఉంటే, మాకు అర్థమయ్యే భాషలో అనిల్ అంబానీ అంటే ఆయన టచ్ చేయటానికి, ఆయన చూడటానికి పర్మిషన్ ఎవరు, ఫుల్ సెక్యూరిటీ. అలాంటి మనిషి దిక్కులేని వాళ్ళే బూడిదలో కూర్చొని గోనిపట్ట కట్టుకొని శిలపెంగుతో గీసుకుంటా ఉంటే ఎంత దారుణం అయిపోద్ది. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి, ఎందుకు అలాంటి దీన స్థితి వచ్చిందో. ఆ యోబు యొక్క స్థితిని, పరిస్థితిని చూసి వీళ్ళు హేళన చేయలేదు, దూషించలేదు, అపార్థం చేసుకోలేదు, అవమానించలేదు, ఎలుగెత్తి ఏడ్చారు. ఎంత మంచి స్నేహితులండి! ప్రియ దేవుని బిడ్డలారా, మనకున్నటువంటి స్నేహితులు, మనం 10 రూపాయలు ఖర్చు పెడితే ఒక టిఫిన్ పెడితేనే, భోజనం పెట్టిస్తానో, అయితే మందు పోయిస్తేనే వస్తారు ఈ బ్యాచ్, పనికి వాళ్ళ బ్యాచ్. కానీ మనం కష్టాల్లో, కన్నీళ్ళలో ఉన్నప్పుడు వచ్చేటటువంటి వారే నిజమైన స్నేహితులు. ఎలుగెత్తి ఏడ్చిరి అట. అతని బాధ అత్యధికముగా నుండినని గ్రహించి ఎవరునూ అతనితో ఒక్క మాటను పలకలేక రేయింబగలు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. అప్పుడప్పుడు చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడుస్తారు. అబ్బో, నిన్నటిదాకా బాగుండాడు, బాగుంది అని చెప్పి చూసి పలకరించి కూర్చొని ఏడుస్తారు. అవునమ్మా, ఇప్పుడే వస్తాను, మీ అన్నయ్యకి, మీ అన్నయ్యకో మీ బావకి భోజనం పెట్టలేదు, టీ అన్న ఇచ్చేస్తారని చెప్పేసి ఇంటికి వచ్చి ఒక సోళ్ళ కాఫీ తాగి, సోళ్ళ టీ తాగి, 2 ప్లేట్లు అన్నం తిని మళ్ళీ వచ్చి శవం దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటారు. కానీ ఈ స్నేహితులు, ఏమయ్యా యోబు, ఎరా బాగున్నావా, యోబు బాగున్నావా అని పలకరించటానికి, పిలవటానికి 7 రాత్రులు 7 పగళ్ళు పట్టిందట. ఎంత స్నేహితులండి! ఎంత మంచి స్నేహితులండి! ప్రియ దేవునిలారా, మనకే ఉండే స్నేహితులు వస్తారు, 7 నిమిషాలు, ఎరా బాగుండావా, ఏం సంగతులు, మరేంది నా సంగతి అంటారు. అరీడు బాధలా ఉండాడు, బాగుండావని పలకరించడానికి వచ్చి ఏంది నా సంగతి అంటారు. అంటే విందో మందో ఏదో చేయాలా. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఇతనుకున్నటువంటి యోబుకున్నటువంటి స్నేహితులు యోబు బాగుండావా అని పలకరించడానికి 7 పగల్లో 7 రాత్రులు ఆయన తినకుండా ఉన్నాడు, ఇళ్ళు తినకుండా అంతే నేలలో మీద, కటిక నేల మీద కూర్చున్నారు. మనమైతే 7 నిమిషాలు కూడా కూర్చోలేము. అయ్యారా ఎట్టున్నారు అని యోబు వాళ్ళ స్నేహితులను పలకరించలేకపోయాడు. ఆ స్నేహితులు యోబు ఎలాగున్నావు అని పలకరించలేకపోయాడు. అంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ బంధం, ఆ స్నేహం ఎంత గొప్పదో, ఎంత పెద్దదో గమనించండి. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఆ తర్వాత అతనిపై స్నేహితులు నేరారోపణ చేయటం మొదలుపెట్టారు. 2వ అధ్యాయం 11వ వచనం. ఏమని ఆయన మీద నేరారోపణ చేశారంటే, ఏమయ్యా యోబు, ఎందుకు వచ్చింది నీకు ఈ రోగం? ఒకడు అన్నాడు, ఒక స్నేహితుడు, యోబు కుమారులు పాపం చేశారు, అందువల్ల ఇతనికి ఈ రోగం వచ్చింది అని ఒక ఆయన నేరారోపణ చేశాడు.
ఇంకొక ఆయన అన్నాడు, యోబులో ఉన్న గర్వం వలన యోబుకి ఈ స్థితి వచ్చింది, ఈ దుస్థితి పట్టింది అని చెప్పేసి రెండు ఆయన అన్నాడు. మూడు ఆయన అన్నాడు, యోబులో ఉన్న భక్తిహీనత వలన ఈ పరిస్థితి వచ్చింది అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తర్వాత యోబు మాట్లాడటం మొదలుపెట్టి తను తాను శపించుకోవటం మొదలుపెట్టాడు. ఇక తెమానీయుడైన ఎలీఫజు ఇలాగా అంటున్నాడు, ఏమయ్యా యోబు, ఎందుకయ్యా బాధపడతావు? దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. ఎంత గొప్ప మాట అండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరయ్యా ధన్యులు అంటే దేవుని చేత గద్దించబడేటటువంటి మనుష్యుడు. పెద్దవాళ్ళు అంటారు, ఇంటికి పెద్ద దిక్కు లేకపోతే ఇంట్లో దున్నపోతు తలకాయ పెట్టుకోవాలంట. అందుకనంటే, అరే వీడు ఎందుకు చెడిపోయాడంటే చెప్పేవాళ్ళలాగా చెడిపోయాడురా, ఇది చెప్పేవాళ్ళలాగా చెడిపోయిందిరా అంటారు. అంటే మనకంటే పెద్దోళ్ళు, పైన ఉన్నటువంటి వాళ్ళు మనకు చెప్పలేకపోతే చెప్పేవాళ్ళు లేకపోతే చెడిపోతారు, పడిపోతారు, పనికి రాకుండా పోతారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ఎవరు చెప్తారు? దేవుడే చెప్తాడు. ఎలాగొచ్చి చెప్తాడు? నీకు ఇంటికి వచ్చి చెప్పడం. ప్రియ దేవుని తన దాసుల ద్వారా, తన సేవకుల ద్వారా, తన అభిషిక్తుల ద్వారా గద్దిస్తాడు, చెప్పిస్తాడు. పాపం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేస్తాడు. కాబట్టి స్నేహితుడైనటువంటి ఆయన ఏమన్నాడంటే, యోబు, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనుష్యులను ఎందుకు గద్దించాలి? గద్దించకపోతే వచ్చే నష్టం ఏమిటి? యోబుకు వచ్చిన శ్రమలో 7 ఏమిటి? 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. ఎంత మంచి ఫ్రెండ్స్ అండి. 6 బాధలంట, 7 బాధలంట. అంతకుముందు యోబుకున్నటువంటి ఇన్కమ్ సోర్సు 7 రకాలుగా ఆదాయాలు ఉన్నాయి. ఒకటి ఒంటెలు యాజ్ ఎ ట్రాన్స్పోర్ట్, SRMT, శ్రీ రామదాసు మోటార్ ట్రాన్స్పోర్ట్ అంటారు. గొర్రెలు వ్యాపారం, ప్రియజనం ఎద్దులు వ్యవసాయం. ఇలా యోబుకు 7 రకాలైనటువంటి ఆదాయపు వనరులు, ఆనందపు సిరులు ఉన్నాయి. రామోజీరావుకు కూడా 7 రకాలైనటువంటి ఆదాయం ఉంది. మొదటగా ఆయన 1951లో విజయవాడలో ఒక పాత రైస్ మిల్ అద్దెకు తీసుకొని ఈనాడు పేపరు అని మొదలుపెట్టాడు. ఒకటి ఈనాడు పేపరు. అది బాగా డెవలప్ అయిన తర్వాత మార్గదర్శి చిట్స్ పెట్టాడు. తర్వాత ప్రియా పచ్చళ్ళు పెట్టాడు. తర్వాత మయూరి ఫిలిం డిస్ట్రిబ్యూటరు, మయూరి ఫిలిము సినిమా నిర్మాత, ఉషాకిరణ మూవీస్ నిర్మాత. తర్వాత 5వది మయూరి ఫిలిం డిస్ట్రిబ్యూటరు. ఆ సినిమాలు కొని పావులకి లాభం చూసుకొని అమ్మేసేవాడు. ఆ తర్వాత ఈటీవీ పెట్టాడు. ఆ తర్వాత రామోజీ ఫిలిం సిటీ కట్టాడు. 7 రకాల ఆదాయాలు. అయితే ఈ అంతరంగాలు సీరియల్ తీసినటువంటి ఆయన కొడుకు సుమన్ చచ్చిపోయినప్పుడు ఆయన అన్నమాట, దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అన్నాడు. ఎంత గొప్ప మాట అండి. ప్రియ దేవుని, ఇక్కడ ఈ స్నేహితుడు యోబును ఏమని పలకరిస్తున్నాడు, ఏమని ఆదరిస్తున్నాడు, ఏమని ఓదరిస్తున్నాడంటే, యోబో ఎందుకయ్యా నిన్ను నువ్వు శపించుకుంటావు? ఏమని శపించుకుంటున్నాడంటే 3వ అధ్యాయంలో యోబు ఇలాగూ అనిను, నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకు, నా నేత్రములకు అది బాధ మరుగు చేయనందుకు నేను పుట్టిన దినము లేకపోవునుగాక.
మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక, ఆ దినము అంధకారమగునుగాక, పైనుండి దేవుడు దానిని నెంచుకునుగాక అని తనను తాను నిందించుకోవటం మొదలుపెట్టాడు. అప్పుడప్పుడు ఏంది బతుకు అనిపిస్తుంది మనకి. ఈ మట్టి బుర్రలకు దేవుని జ్ఞానం అందదు. ప్రియదేవుడు యోబు కూడా వాళ్ళ ముందు ఇసిగిపోయాడు, వెగసారిపోయాడు, డిప్రెషన్లకు లోనయ్యాడు. అరే నేను పట్టుకొని ఉంటే బాగుండు, పుట్టినరోజున చస్తే బాగుండు అని యోబు తన స్నేహితుల దగ్గర తన బాధంతా ఎల్లగక్కుతూ ఉంటే, తన స్నేహితుడు యోబును ఏమని ఆదరిస్తున్నాడంటే, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. ఎంత గొప్ప మాట అండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని గద్దించేవారు ఉండాలి. ఈరోజు 5 సంవత్సరాల పిల్లల్ని గద్దించలేము, ఇంట్లో భార్యని గద్దించలేము, ప్రియదేవుని ఇంట్లో పిల్లల్ని గద్దించలేము. ఒక సుపీరియర్ ఆఫీసరు తన సబార్డినేట్ని, తన కిందున్నటువంటి వారిని గద్దించలేకపోతున్నారు. ఒక ఉపాధ్యాయుడు తనకు చదువు నేర్చుకోవడానికి వచ్చేటటువంటి ఒక స్టూడెంట్ని, ఒక విద్యార్థిని గద్దించలేకపోతున్నాడు. కాబట్టి సమాజం ఇట్లా తయారైంది. పాదిరి గారు గద్దించి చెప్పలేకపోతున్నాడు, అంత పులిహార బ్యాచ్, పనికిమాలిన బ్యాచ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి దేవుడు మనుష్యులను ఎందుకు గద్దించాలి? గద్దించకపోతే వచ్చే నష్టము ఏమిటి? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనుష్యులను ఎందుకు గద్దించాలి అంటే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం, నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు. ఎంత గొప్ప మాట. ప్రియ దేవుని బిడ్డలారా, మళ్ళీ చదువుతున్నాను, నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. నేటి దినాల్లో అసలు గద్దించే వాళ్ళు లేరండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన శిక్షను తృణీకరింపవద్దు. అక్కడే 12వ వచనంలో, సామెతలు 3:12, తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ఇది సంగతి. ప్రియ దేవునులారా, దేవుడు ఎవరిని గద్దిస్తాడంటే, తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. గద్దించాలండి. ఈ పాదిరి మాకు చెప్పి అంతటోడా అంటున్నారు ఇవాళ జనం. నరకంలో కాల్తారు రేపు. ప్రియ దేవుని బిడ్డలారా, గద్దించాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి. ఇన్ని గవర్నమెంట్లో ఇన్ని సెక్టార్లు ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్కి చట్టం లాఠీని ఇచ్చింది. ఎందుకు తెలుసరా? వాడిని కొట్టైనా ఆయన బాగు చేయి. చిన్నప్పుడు పంతులు గారికి బెత్తం ఇచ్చారు, ఇప్పుడు లేదు బెత్తం. డిపార్ట్మెంట్లో పోలీసు వాళ్ళకి లాఠీ ఇచ్చారు, కానీ ఈ లాఠీ ఉపయోగించడానికి ఉందా? లేదు. లా అండ్ ఆర్డర్ అంతా రాజకీయంలోకి వెళ్ళిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఎవరిని గద్దిస్తారు అని అంటే, దేవుడు తాను ప్రేమించిన కుమారుని గద్దించున్నట్లు యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. కాబట్టి యోబు ఆయన గద్దింపును, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయన గాయపరిచి గాయములను కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఎంత గొప్ప ఆదరణ మాటలండి. అదే ఇప్పుడు మన స్నేహితుల్ని పిలిచి, అరే నాకు ఇట్టయిందిరా అంటే, అమ్మో అట్టయిపోయిందా అని అంటారు పైకి, లోపల మాత్రం వీడికి అట్టగా వాళ్ళే అనుకుంటారు.
ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి. తండ్రి కుమారుని గద్దించకపోతే వచ్చే నష్టం ఏమిటి? ఎవరిని గద్దిస్తాడనంటే తాను ప్రేమించు వారిని గద్దించును. ప్రియ దేవుని గద్దించకపోతే ఏమవుతుందంటే తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడు అగును. అంటే గద్దించకపోతే, తండ్రి తన కుమారుని గద్దించకపోతే ప్రియ దేవుని బిడ్డలారా ఆ కుమారుడు అజ్ఞానవంతుడు అయిపోతాడు. విజ్డమ్ లెస్ ప్రియ దేవుని బిడ్డలారా అయిపోతాడు. చూడండి, అక్కడే ఉంది, అపహాసకుడు గద్దింపుకు లోబడడు. అపహాసకుడట. తల్లిదండ్రులకు భయపడినటువంటి వారిని, ఆ పిల్లల్ని, ఆ యవనస్తులను దేవుడు ఏమని పిలుస్తూ ఉన్నాడంటే అపహాసకులారా అంటున్నాడు. అందుకని దుష్టురాలు చెప్పు నడవద్దా, అపహాసకులు కూర్చునే సాడ కూర్చోవద్దా అంటాడు. ప్రియ దేవుని అపహాసకుడు ఏం చేస్తాడంటే తండ్రి గద్దింపునకు లోబడడు. తండ్రి చెప్తున్నాడు, అరే బండి కొనిచ్చొద్దంటే కొనియనంటే కొనిచ్చుకున్నావు, కాస్త స్పీడ్ తగ్గించి చిన్నగా బోరా అని యవనస్తుడైనటువంటి కుమారునికి తండ్రి గద్దించి చెబుతా ఉంటే వీడంటాడు మా తెలుసులే. అంటే తండ్రి గద్దింపుని అపహాస్యం చేస్తా ఉన్నాడు. ప్రియ దేవునిలారా 120 కిలోమీటర్ల స్పీడ్గా పోతున్నాడు, తలకాయ పగిలి డివైడర్ గుద్దుకుంది, చచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి తండ్రి గద్దించినప్పుడు ఎవరైతే లోబడతారో వారు జ్ఞానవంతులు అని వాక్యం సెలవిస్తూ ఉంది. పాదిరి గారు గద్దించినప్పుడు దేవుడు తన దాసుల ద్వారా, తన సేవకుల ద్వారా నిన్ను గద్దిస్తున్నప్పుడు మార్చుకో, భయపడు, లోబడు. అందుకని పాదిరి నాకు చెప్పేంత నీకంటే పనికి మాలినాడు ఎవడు లేడు, నీకంటే చెడిపోయినాడు ఎవడు లేడు. ప్రియా దేవుని బిడ్డలారా, అపహాసకుడు గద్దింపుకు లోబడడు. మా తెలుసులే అన్నాడు, అరగంటకి డివైడర్కి తగిలింది బండి, తలకాయ పగిలి చచ్చాడు. అరే హెల్మెట్ అన్నా పెట్టుకోరా అన్నాడు తండ్రి. ఇటు చూశాడు, అన్నవాడు, చచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అలాగే చెప్తుంది. కాబట్టి తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము కలవాడు. ఎందుకు శిక్షించాలి, ఎందుకు గద్దించాలి, ఎందుకు బుద్ధి చెప్పాలి అంటే నీకు జ్ఞానం రావటానికి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ అపహాసకుడు గద్దింపుకు లోబడడు. అందుకని బెత్తము వాడని తండ్రి తన కుమారునికి విరోధి. ప్రియ దేవులారా, నీ పిల్లల్ని నువ్వు గద్దించకపోతే, వారిని ఖండించకపోతే, వారికి బుద్ధి చెప్పకపోతే, వారిని సరిచేయకపోతే రేపు నీకు విరోధులు అయిపోతారు. బెత్తము వాడని తండ్రి తన కుమారునికి విరోధి అవును. అందుకని దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు అని నేర్పిస్తూ ఉన్నాడు స్నేహితునికి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలా చెప్తున్నాం, తండ్రి కుమారుని గద్దిస్తూ ఉంటే అరే మీ నాయన అట్టాగా అంటాడులే, బా 100 తీసుకో, 200 పో తీసుకో, సినిమాకి పో, షికారుకి పో అని తల్లే జడగొట్టే దీన్ని. అలాగే వయసు వచ్చిన పిల్లకి తల్లి చెబుతూ ఉంటే ఏమే పని చేయి, వంట చేయి, నీళ్లు కాయి, లేకపోతే చీపురు పట్టుకుని ఇల్లుడు అని అంటే కూతుర్ని తండ్రి ప్రేమతో అజయ్దులే నువ్వే చేసుకో అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి పిల్లలు ఏమైపోతున్నారంటే ఈ రోజుల్లో అపహాసకుడు గద్దింపుకు లోబడడు. నీ పిల్లలను గద్దిస్తున్నావా? నీ పిల్లలను గద్దించగలుగుతున్నావా? బుద్ధి చెప్పగలుగుతున్నావా? సరిచేయగలుగుతున్నావా? సరిగా నడవగలుగుతున్నావా? భక్తిలో, విశ్వాసములో, విధేయతలో.
ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ అది ఎక్కడ బయట ఎక్కడ ఇవాళ గద్దెంపు లేదు. కనీసం సంఘములోనైనా దేవుని వాక్యమైనా దేవుని సేవకుడైనా గద్దించి ఖండించి బుద్ధి చెప్పకపోతే అపహాసుకులైపోతారు, నవ్వులు పాలైపోతారు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు తాను ప్రేమించు వారిని తన సేవకుల ద్వారా గద్దిస్తాడు. ఇవాళ గద్దించే సేవకులు ఆడుండారండి. అబ్బాయి ఈ ఫాదర్ మా మాట అండి, మాకు వద్దండి అంటారు. తాట తీస్తాడు దేవుడు. మేం చెప్పే మాట వినాలండి ఫాదరి అంటారు. నువ్వే రాయలేదు బైబిల్, నువ్వు రాసిందా బైబిల్, లేకపోతే దేవుడు రాసిందా? దేవుడు రాసింది చెప్పాలి, నువ్వు రాసింది చెప్పరు. ప్రియా దేవుని బిడ్డలారా, చూద్దాం దేవుడు ఎట్లా నేర్పిస్తాడు. కాబట్టి దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కీర్తనలు 104వ కీర్తన 7వ వచనం ఒకసారి చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, 104:7 ఎంత గొప్ప మాటలండి. 104వ కీర్తన 104వ కీర్తన 7వ చరణం. చాలా వాక్యములు చాలా బాగుంటాయండి. వాక్యాలు చదవండి. 104:7 కొండలకు పైగా నీళ్లు నిలిచెను, నీవు గద్దింపగానే అవి పారిపోయెను. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అంటారే. నోట్ దిస్ పాయింట్ యువర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. నిన్నటి వరకు శ్రీశైలం డ్యాము కొండల మధ్య ఉన్న నీరు, సాగర్ కొండల మధ్య ఉన్న నీరు ఎలాగున్నాయంట? కొండలకు పైగా నీళ్లు నిలిచెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఉన్నటువంటి నీళ్లను దేవుడు ఒక చూపు చూశాడట. ఆ చూస్తే ఏమైపోయింది? నీవు గద్దింపగానే అవి పారిపోయిని తుడిసిపెట్టుకుపోయింది విజయవాడ. ఆ నీళ్లను దేవుడు గద్దించాడు. కారణమే తెలుసా? విజయవాడలో విగ్రహారాధన పెరిగిపోయింది. కాబట్టి ఎక్కడో కొండల్లో ఉండవలసినటువంటి నీళ్లు, కొండల మధ్యలో ఉండవలసినటువంటి నీళ్లు ఎందుకు ఈ రోజున నీ ఇంట్లోకి వచ్చినాయి? ఎక్కడో ఉండాల్సినటువంటి కన్నీళ్ళు నీ కళ్ళల్లోకి, నీ కుటుంబంలోనికి, నీ కాపురంలోనికి, నీ ఒంట్లోకి, నీ ఇంట్లోకి వచ్చిన నీళ్లు. ఏ నీళ్ళు? కన్నీళ్ళు. ఎందుకు వచ్చినాయి అంటే యెహోవా గద్దింపగానే అవి పారిపోయెను. గద్దించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి వాక్యం ఎంత లింకప్ అయిపోయిందో. ఇప్పుడు ఈ పరిస్థితులకి సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ఇవాళ 10వ తారీఖు, అదే ఆదివారం, మొన్న 10వ తారీఖు వరకు, ఇప్పటి వరకు విజయవాడలో, ఈ ఒక్క విజయవాడ ఏంది, ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ ఇంట్లో మోకాళ్ళ లోతుకు పైగా, అంటే 3 అడుగులు 4 అడుగులకు పైగా నీరు నిలిచి ఉంది. ఫ్లోర్లు, ఒక ఫ్లోరు 10 అడుగులు 12 అడుగులు నీళ్ళలో నానిపోతా ఉన్నాయి మనుషుల యొక్క నిర్మించిన కట్టడాలు. కారణం ఏంటో తెలుసా? ఆ నీటిని దేవుడు గద్దించాడంట. అవి నీవు గద్దింపగానే అవి పారిపోయెను. నీళ్ళంటే కాలువలో ఉండాలి, చెరువులో ఉండాలి, ఇంట్లోకి రావటం ఏంది? ప్రియ దేవుని కన్నీళ్ళు కళ్ళల్లో ఉండాలి, కుటుంబంలోకి రావటం ఏంటి? కాపురంలోకి రావటం ఏంటి? బంధాల్లోకి, బంధుత్వాల్లోకి రావటం ఏంటంటే దేవుడు నీళ్లను గద్దించాడట. ప్రియా దేవుని బిడ్డలారా,
గమనించండి. కాబట్టి నీవు గద్దింపగానే నీళ్లు పారిపోయెను. ఇక అక్కడే 105వ కీర్తన 15వ చరణంలో 105వ కీర్తన 15వ చరణంలో ఆయన ఎవరినైనాను వారికి హింస చెయ్యనీయలేదు, ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. ఎవరి కొరకండి? తన భక్తుల కొరకు, తన పిల్లల కొరకు, తన సేవకుల కొరకు దేవుడు ఎవరిని గద్దిస్తున్నాడంట? ప్రియదేవుడు, ఆయన ఎవరినైనాను వారికి హింస చెయ్యనీయ లేదు, ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. ఎవరి కోసం? 105వ కీర్తన మొదటి చరణం, యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లింపుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయన గురించి పాడుడి, ఆయనను కీర్తించుడి. వీళ్ళందరూ దేవుని పిల్లలు. ఏం చేస్తారంటే దేవుని పిల్లలు ఒకటి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తారు, రెండవదిగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, మూడవది ఆయన గురించి పాడతారు, నాలుగవది ఆయన గురించి కీర్తిస్తారు, ఐదవది ఆయన ఆశ్చర్య కార్యములన్నిటినీ సంభాషణ చేస్తారు, ఆరవది ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయిస్తారు, ఏడవది యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఎంత గొప్ప మాటలండి! ఎవరు హృదయంలో సంతోషిస్తారంటే డబ్బులు ఎదుక్కునేవాళ్ళు, లంచాలు కంచాలు మంచాలు మింగేవాళ్ళు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఇక్కడ వారు అంటే వీరు. కాబట్టి ఆయన వారి కొరకు రాజులను గద్దిస్తాడు అట. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని పిల్లలవు అయితే, దేవుని బిడ్డగా, దేవునికి బిడ్డలుగా, విశ్వాసులుగా, విధేయులుగా, భక్తులుగా, భక్తురాండులుగా నీవు నేను జీవించగలిగితే, మనల్ని దేశాన్ని పరిపాలించే రాజు వచ్చినా కూడా, రేయ్ నా కుమారుడు, నా సేవకుడు, నోరు మూసుకుని వెళ్ళు అంటాడు దేవుడు. ఉందా బైబిల్లో? చూద్దాం. ఆదికాండం 20వ అధ్యాయము 7వ వచనం. త్వరగా ఆదికాండం 20వ అధ్యాయము 7వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఆదికాండం 20వ అధ్యాయము 7వ వచనంలో మొదట వచ్చింది, అక్కడ నుండి అబ్రాహాము దక్షిణ దేశమునకు తెరలిపోయి కాదేశునకు నూనుకు మధ్య దేశంలో గెరారులో కొన్నాళ్ళు ఉండెను. గెరారు అనే ప్రాంతంలో ఉన్నాడండి. అక్కడ అబీమెలెకు, ఆ దేశాన్ని పరిపాలించేటువంటి రాజు అబీమెలెకు. ఈ రాజు ఒక రోజున అబ్రహాము భార్యనటువంటి శారమ్మను చూశాడు. చూసినప్పుడు ఏమయ్యా, ఎవరేమా అంటే నా చెల్లెలు అని చెప్పాడు. సర్లే నా ఇంటికి పంపించా అన్నాడు. నా ఇంటికి పంపించమని రాజు కోరితే ఇక ఏం మాటలా ఎవరైనా చెప్తారా? సరే పోవమ్మా అని చెప్పేసి శారమ్మను పంపించి రాత్రి అంతా ప్రార్థనలో కూర్చున్నాడు. ఇక అబీమెలెకు సిద్ధపడుతున్నాడు శారమ్మతో పాపం చేయటానికి. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు మాట్లాడుతూ 7వ వచనం, కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించము. ఇదిగో అబీమెలెకు, ఏమనుకుంటున్నావు? అబ్రహాము నా భక్తుడు, నా సేవకుడు, నా కుమారుడు.
అలాంటి భక్తుడైన, సేవకుడైన, విశ్వాసి అయిన, విధేయుడైనటువంటి అబ్రహాము యొక్క భార్యను చెరపటానికి నువ్వు నీ ఇంటిలోనికి తెచ్చుకున్నావే, మర్యాదగా ఆమెను అతని దగ్గరికి చేర్చో, లేకపోతే చస్తావు అన్నాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి అక్కడ ఉన్నటువంటి మాట అదే. తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి 7వ వచనములో అతని భార్యను తిరిగి అతనికి అప్పగించము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదవు. నీవు ఆమెను అతనికి అప్పగించని యెడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనమని స్వప్నమందు అతనితో చెప్పెను. ఎంత గొప్ప దేవుడండి! ప్రియ దేవుడు, నిజంగా నువ్వు భక్తి చేస్తే, నువ్వు దేవునికి భయపడితే నిన్నెవ్వరూ భయపెట్టలేరు. నీవు దేవునికి భయపడకపోతే పిల్లిని చూసినా భయమే, నల్లిని చూసినా భయమే. సస్తు బతకటం ఎందుకు? ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. కాబట్టి ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. తనను నమ్ముకున్న అబ్రహాము కొరకు, అబ్రహాము కుటుంబం కొరకు, తన భక్తుని కొరకు, తన భక్తురాలి కొరకు, తన బిడ్డల కొరకు దేవుడు రాజును గద్దించాడు. చస్తావు, అతని భార్యను విడిచిపెట్టి తీసుకెళ్ళి ఆయనకు అప్పగించకపోతే నీవును నీ ఇంటి వారందరూ తెల్లారికి సరిగి చేస్తారు. ఎంత గద్దింపండి! అదంతా రాత్రి అబీమెలెకు కలలో ఆయన దేవుడు కనబడి చెప్పాడు. తెల్లారికి అబ్రాహాముని పిలిచి, ఏమై అబ్రాహాము ఇట్రా, ఏంది మాట? ఎవరావనంటే నా సహోదరి అంటివే. ఆమె కూడా, అమ్మ నీకేమవుతాడంటే నా అన్న అంటివే. అది ఎందుకన్నారు, అది వేరే విషయం. ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు చెప్తా. అబ్రాహాము అంటాడు అక్కడే 11వ వచనములో, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేసి తిని. అది ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఎందుకు దేవుడు కొండలలో ఉన్నటువంటి నీటిని నీ కుటుంబంలోనికి, నీ ఇంటిలోనికి పంపించాడంటే ఈ స్థలమందు దేవుని భయము బొత్తిగా లేదు. అర్థమవుతుందా? కాబట్టి ఎవరి ప్రజల దగ్గర అయితే, ఎవరి దగ్గర అయితే దేవుని భయము లేదో వారి మధ్యలోనికి కొండలలో ఉన్నటువంటి నీటిని గద్దించినప్పుడు నీ ఇంట్లోకి వచ్చేసినవా. ఎక్కడ ఉండాల్సినటువంటి కన్నీళ్ళు నీ కళ్ళలోకి వచ్చేసినాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. మనం సేవించే దేవుడు గొప్ప దేవుడు అండి. మనం సేవించే దేవుడు నిజమైన దేవుడు అండి. మనం సేవించే దేవుడు సరిపోయిన దేవుడు అండి. మనం సేవించే దేవుడు చాలిన దేవుడు. కాబట్టి ప్రియ దేవుడు, ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. ఎంత గొప్ప దేవుడు అండి! జాగ్రత్త, నా పిల్లల్ని, నా కుమారుల్ని, నా సేవకులను ముట్టావు, చస్తావు తెల్లరికే. ఎంత వార్నింగ్ అండి! ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. అలాగే కీర్తన 106వ కీర్తన 9వ వచనంలో ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా ఆరిపోయెను. ఏం మాటలండి! సముద్రాన్ని గద్దించడం ఏందండి? అబ్బో, ఇలా ఆ నీటిలో ఉన్నటువంటి వారికి ఆహారాన్ని ఇవ్వటానికి, అమ్మ కొద్దిగా నీళ్లు తప్పుకోండి, అమ్మ దారి ఇండమ్మ అంటే అవి ఆగుతీయండి, బాబాయ్ అని చెప్పేసి నీళ్లు ముంచేస్తున్నాయి. కానీ మన దేవుడు, మనం సేవించే దేవుడు సముద్రాన్ని గద్దించినప్పుడు ఇశ్రాయేలీలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి
నడుస్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రమును గద్దించగా వితిన్ సెకండ్స్లో ఆ నీళ్లు 2 పాయలుగా చీలి ఆరిన నేల మీద నడిచారట. ప్రియదేవులారా, ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా ఆరిపోయెను. ఎంత గొప్ప మాటలండి. అందుకని భక్తుడు కీర్తనకారుడు అయిన దావీదు 141 కీర్తన 5వ చరణంలో ఏమని ప్రార్థిస్తున్నాడంటే, ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే, నీతిమంతులు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. అబ్బా, భక్తులకు ఉండాల్సినటువంటి లక్షణం ఇది. నీతిమంతులు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. ఈ రోజుల్లో గద్దించేవాళ్ళు లేరండి. ప్రియదేవులారా, యేసు సముద్రంలో తన శిష్యులను తీసుకుని వెళుతూ ఉంటే గాలిని సముద్రమును చూసి శిష్యులు భయపడినప్పుడు అక్కడ రాయమనేటమాట, ఆయన గద్దించగా సముద్రము మిక్కిలి నిమ్మళమాయను అని ఉంటుంది. ప్రియ దేవుడు, మనం సేవించే దేవుడు, మనం ప్రభువుని నమ్మినట్లయితే గాలిని సముద్రాన్ని తుఫానును గద్దించిన దేవుడు నీ ఇంట్లో నీ ఒంట్లో ఉన్నటువంటి సమస్యను, రోగాన్ని, వ్యాధిని, బాధను, భయాన్ని గద్దించలేడా? గద్దిస్తాడు నువ్వు నమ్మితే. అర్థమవుతుందా? ఆయన గాలిని గద్దించగా సముద్రము మిక్కిలి నిమ్మళమాయను. శిష్యులు అనుకున్నారు, వామ్మో, మనం గద్దిస్తే కుక్క భయపడదే, కుక్క పిల్ల భయపడదు, పిల్లి పిల్ల భయపడదు. నువ్వు నేను గద్దిస్తే ఇంట్లో భార్య భయపడదు, పిల్లలు భయపడరు. ప్రియ దేవునులారా, కానీ మనం సేవించే దేవుడు ప్రభువు గద్దిస్తే సముద్రము మిక్కిలి నిమ్మళమాయను అనున్నాడా. అది చూసి శిష్యులు అనుకున్నారు, ఈయన ఎవరో, ఈయనకు గాలియును సముద్రమును భయపడుచున్నది. వీళ్ళకి భయం పుట్టింది. దొంపదగ్గ 3 ఏళ్ళ నుంచి ఆయనతో తింటున్నారు, తిరుగుతున్నారు, ఆయన చేసేది చూస్తున్నారు. 3 సంవత్సరాల నుంచి భక్తి చేస్తా కూడా యేసు ఎవరో తెలియనటువంటి అయోమయ భక్తులు, అమాయకపు సేవకులు. ప్రియ దేవులారా, దేవునికి భయపడితే దెయ్యానికి భయపడవు. దేవునికి భయపడకపోతే పిల్లిని చూసిన భయమే, నలిని చూసిన భయమే. కాబట్టి ప్రభు గద్దించినప్పుడు, ఆయన గద్దింపునప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, నాకు తైలాభిషేకము అంటున్నాడు భక్తుడు. ఇంకా ఎన్నో మాటలు ఉన్నాయి. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. ప్రకటన గ్రంథం 3:19 నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షింతును. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని యొక్క గద్దింపు మాటలను తీసుకుంటున్నావా? దేవుని యొక్క గద్దింపును విసుక్కుంటున్నావా? కాబట్టి యోబు ఇసుకున్నప్పుడు తన స్నేహితుడు యోబు, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడయ్యా, నీవు ధన్యుడివయ్యా, దేవుడే నిన్ను గద్దిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన గద్దింపునకు నీవు విసుగకుము. విసుక్కోవద్దయ్యా, శపించుకోవద్దయ్యా, పాని గద్దించనయ్యా. 6 బాధల నుంచి నిన్ను విడిపించును, 7 బాధల నుంచి నిన్ను తప్పిస్తాడయ్యా దేవుడు. యోబు, ఆయన గద్దింపునకు విసుగవద్దు, ఆయన శిక్షను తృణీకరింపవద్దు. టైమ్ ఈజ్ ఓవర్. ప్రియ దేవుని బిడ్డలారా, కాస్త వాక్యం పాదిరి గారికి గట్టిగా చెబితే, అయ్యగారు సాలేండి, ఇంకా మాకు తెలియదేంది, మాకు తెలుసుకునేటప్పుడు అయితే నువ్వు ఎందుకు వచ్చాడక ఎవడు రమ్మన్నా నేను అసలు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిదీ కూడా ఇవాళ గద్దించేటటువంటి మనుషులు లేరు, ఖండించేటటువంటి బోధకులు లేరు.
కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నీతిమంతులు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. మా రోజుల్లో మా ప్రొఫెసర్స్ మాకు అట్టాగే చెప్పారు, అట్టాగే నేర్చుకున్నాం. కాడితే స్కేల్ ఇరిగిపోయింది. మా ప్రొఫెసర్ ఒక ఆయన. ఇవాళ కొట్టమని పిల్లల్ని చూద్దాం. హై స్కూల్లో కొట్టారు, కాలేజీలో కూడా కొట్టారు, బైబిల్ కాలేజీలో కూడా దెబ్బలు తిన్నాం. కాబట్టి వాళ్ళ సబ్జెక్ట్ నేర్చుకున్నాం, వాక్యాన్ని నేర్పిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, పంతులు గారు పిల్లాడిని ఒక దెబ్బ వేస్తే, ఎరా పంతులు నువ్వు నా పిల్లాడిని కొట్టి అంత మాత్రపోడు అని చెప్పేసి బడి మీదకు పోయి పంతులు గారి మీదకు పోయి తగదాడుతున్నారు. రేపు నిన్ను కొడతాడు, తుక్కు రేగ కొడతాడు నిన్ను. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త. ఆయన గద్దింపును విసుగవద్దు. కాబట్టి తగ్గింపు స్వభావం విశ్వాసికి ఉండాలి. ఆ తగ్గింపు స్వభావం ఉండేటటువంటి విశ్వాసికి దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదం ఏంటంటే, రండి అని పిలుస్తూ ఉన్నాడు. రండి అని పిలుచుటలో ఆహ్వానం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇందాక సువార్త పాఠం, రండి అంటే ఆహ్వానం. దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకుని పోచున్న సమస్త జనులారా, కమన్ టు మీ, నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు యోహాను. యేసు పిలుస్తూ ఉన్నాడు. ఆకలి దప్పులు కలిగిన వారులారా రండి, నేను మీకు రోకల్ని ఇస్తాను, రొట్టెని ఇస్తాను అంటున్నాడు. దేవునితో వివాదము కలిగిన వారులారా రండి, మన వివాదము తీర్చుకుందాం అంటాడు యెషయా 1వ అధ్యాయంలో. దేవుని ఎరిగి వెనుకకు చేరిన వారులారా రండి అని హోషేయ ప్రవక్త 6వ అధ్యాయం 1వ వచనంలో పిలుస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, నా కాడి ఎత్తుకొని అంటున్నాడు. కాడి అనే పదము 2 సార్లు వాడబడింది ఇక్కడ. కాడి అనగా ప్రియ దేవుని, ఒక పక్క విశ్వాసి సేవకుని మెడ మీద ఉంటే, రెండవ ప్రక్క క్రీస్తు మెడ మీద ఉంటుంది. ఇలా ఊరు పోవాలి, స్వార్థ ప్రకటించాలి, సేవ చేయాలి అని నీకు మనసుంటే సరే పద అని పరిశుద్ధాత్మదేవుడు నిన్ను తీసుకెళ్తాడు. ఒక పక్క కాడి నీ మెడ మీద ఉంటే, రెండో పక్క అటుపక్క క్రీస్తు మోస్తాడు. అందుకని నా కాడి సులువ తేలిక అన్నాడు. ప్రియదేములు, అందుకని ఇందాక చెప్పాను స్వార్థ పక్షములో, రండి అన్నాడు, ఆహ్వానం. నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నాడు, ఆదరణ ఇస్తున్నాడు. మీ మీద నా కాడు ఎత్తుకొనిడి అన్నాడు, ఆజ్ఞ. ఆయన కాడిని ఎత్తుకోవాలి అంటే సువార్త ప్రకటన అనే కాడి. సువార్త ప్రకటిస్తున్నాడు, లేచిన కాడి నుంచి వాడిట్ట అని పనికిమాలిన వార్తల్లో పనికిరాని వార్తలు చెబుతావు. కానీ నేను నమ్ముకున్న దేవుడు మంచివాడు, నేను నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు అని ఏనాడైనా ఒక్కడికైనా చెప్పావా? మీ మీద నా కాడి ఎత్తుకోండి అంటున్నాడు, ఆజ్ఞ. 4వదిగా నా యొద్ద నేర్చుకొనుడి, ఆశీర్వాదం. 5వదిగా అప్పుడు మీకు నెమ్మది, ఆనందం. యాజ్ ఎ కండిషనల్ బ్లెస్సింగ్స్. ఎందుకు నీకు నెమ్మది కలగట్లేదంటే నువ్వు దేవుని యొద్ద నేర్చుకోవటానికి రావట్లేదు. ప్రియ దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని నువ్వు నేర్చుకోలేకపోతే నీకు నెమ్మది ఉండదు. కాబట్టి ఆరాధనలో దేవుని వాక్యాన్ని, దేవుని గద్దింపును స్వీకరిద్దాం. విశ్వాసిగా మనల్ని మనం తగ్గించుకుందాం, దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. తద్వారా నెమ్మది అనగా ఆనందాన్ని అనుభవిద్దాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమెన్. సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన. తండ్రి, మరొకసారి ప్రార్థిస్తూ ఉన్నాం. నిజంగా ఈ రోజున గద్దించేవారు లేకపోతే,
దేవుని వాక్యము నాయన గద్దించి చెప్పేటటువంటి వారు లేకపోతే చెడిపోతారు నాయన. కాబట్టి నాయన నీ వాక్యము మమ్మల్ని గద్దించినప్పుడు నాయన అపహాసకుడు గద్దింపునకు లోబడడు, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడు అని రాయబడింది. కాబట్టి అయ్యా పరిశుద్ధాత్ముడా, నువ్వు మమ్మల్ని గద్దిస్తూ ఉన్నప్పుడు నీ వాక్య జ్ఞానాన్ని మేము అంగీకరించి స్వీకరించి లోబడే భక్తిని బ్రతుకును మాకు నేర్పించమని, సువార్త అనే కాడిని మేము మోస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ముందుకు సాగుటకు మాకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడే నడిపించునుగాక, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ వందనాలు. దాదాపుగా కొన్ని వేల మంది, ఇప్పటికీ 15,000 మంది వ్యూస్ చూస్తూ ఉన్నారు. కానీ లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్లు చాలా తక్కువ మంది, 100లోనే ఉన్నారు. చూసేవారు వేలల్లోకి వెళ్ళిపోయారు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలకు స్క్రీన్ మీద కనబడే నెంబర్కి ఫోన్ చేయండి. పరిచయని ప్రోత్సహించడానికి మీ కానుకలు ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, మీకు విశ్రాంతిని దయచేయనుగాక, ఆమెన్. వందనాలు. థ్యాంక్ యూ.